యాలకులు నోటి దుర్వాసన వంటి సమస్యలతో పాటు ఎన్నో సమస్యల్ని దూరం చేయటంలో యాలకులు ముందుంటాయి. వీటిని తినటం వల్ల చాలా సమస్యలకి ఇన్స్టంట్గా పరిష్కారం దొరుకుతుంది. యాలకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా అవి నోటి దుర్వాసనకి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపుతాయి. అందుకే మన ముందు తరం వారు కూడా భోజనం తర్వాత యాలకుల్ని తినటానికి ఆసక్తి చూపించేవారు. దీనివల్ల చెడు శ్వాస అనేది కంట్రోల్ అవ్వడమే కాకుండా దుర్వాసన కూడా తగ్గుతుంది. దీంతో పాటు రోజు 2 యాలకుల చొప్పున 15 రోజుల పాటు తీసుకుంటే కలిగే లాభాలేంటన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది జలుబు దగ్గుతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు యాలకులను తింటే చాలా ఉపశమనం ఉంటుంది. యాలకులు స్వభావం కాస్త వెచ్చగా ఉంటుంది. దీంతో బాడీలోని శ్లేష్మాన్ని బయటకి పంపిస్తుంది. ఈ కారణంగా ముక్కు రద్దీ, ఛాతి రద్దీ అనేది కూడా తగ్గుతుంది. ఇక శ్వాసని ఈజీగా కూడా తీసుకోవచ్చు. యాలకులు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగ్గా మారుతుంది. ఇక భోజనం తర్వాత 1-2 యాలకులు తింటే గ్యాస్, బరువు, ఉబ్బరం తగ్గుతాయి. తిన్న ఆహారం స్పీడ్గా జీర్ణమవుతుంది. దీంతో కడుపు భారంగా అనిపించకుండా తేలిగ్గా ఉంటుంది. అదేవిధంగా యాలకులలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. బ్లోటింగ్, గ్యాస్ని తగ్గిస్తాయి. ఇందులోని డయోరెటిక్ గుణాలు టాక్సిన్స్ని బయటికి పంపి కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ నుంచి గుండెని కాపాడతాయి. ముఖ్యంగా యాలకులు తింటే గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. యోగా గురువుల ప్రకారం యాలకులలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీ నుంచి అదనపు నీరు, ఉప్పుని తొలగించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తాయి. ఈ కారణంగా గుండె మీద ఒత్తిడి తగ్గి గుండె సమస్యలు దూరం అవుతాయి. వీటిని రెగ్యులర్గా తింటే బీపీ చాలా వరకు తగ్గుతుంది. రోజు భోజనం చేశాక 2 యాలకుల్ని నమలండి. యాలకుల పొడిని తేనె, నిమ్మరసం, నల్ల మిరియాల పొడి కలిపి సిరప్ లాగా చేసుకొని కూడా తాగవచ్చు. దీనివల్ల దగ్గుని తగ్గించే సిరప్ లాగా పనిచేస్తుంది. అలాగే దీనిని హెర్బల్ టీ లాగా కూడా చేసుకొని తాగవచ్చు. ఒక గ్లాస్ నీటిలో 3 యాలకులు వేసి కొద్దిగా దాల్చిన చెక్క, నల్ల మిరియాలు నీటిలో వేసి మరిగించి వడగట్టి తాగాలి.